హాయ్ హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లపు మినప సున్నుండలండి. ఈ రెసిపీ పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మినప సున్నుండల రెసిపీని ఈ వీడియోలో చూద్దామండి. మనము సున్నుండలు తినేటప్పుడు మన పంటికి జిగురుగా అంటుకుపోతూ ఉంటుంది కదండి. అలా రాకుండా ఉండాలి అంటే ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకొని అందులో ఒక కప్పు నల్ల మినపగుళ్ళను వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఈ పై పొట్టులో చాలా ఫైబర్ ఉంటుందండి. ఇంకా ఒక కప్పు తెల్ల మినపగుళ్ళను కూడా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తము తెల్ల మినపగుళ్ళతో కూడా చేసుకోవచ్చండి. ఈ మినపగుళ్ళని లో ఫ్లేమ్లో చక్కగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలండి. మీరు ఈ రెసిపీని పూర్తిగా నల్ల మినపగుళ్ళతో కూడా చేసుకోవచ్చండి. మొత్తం నల్ల మినపగుళ్ళు తీసుకున్నారనుకోండి, మీకు లడ్డు కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. అంతేగాని టేస్ట్లో మాత్రం ఏం తేడా ఉండదండి. మినపగుళ్ళు వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు బియ్యం వేసి స్టవ్ ఆఫ్ చేసేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఆ ప్యాన్ వేడికి బియ్యం వేగిపోతాయండి. స్పెషల్గా మనం వేపక్కర్లేదు. మనం ముందుగానే వేసుకున్నామనుకోండి బియ్యం నల్లగా మాడిపోతాయి అన్నమాట. చూశారు కదా, చక్కగా వేగిపోయినాయి. ప్రాసెస్ అంతా ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే చేయాలండి. లేకపోతే మినపగుండ్లు వేగక లడ్డు తినేటప్పుడు పంటికి అతుక్కుపోతూ ఉంటుందండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు గ్రైండ్ చేయకూడదండి. ఇలా చల్లార్చిన మినపగుండ్లని ఒక కప్పు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. దీనికి సరిపడా ఒక కప్పు బెల్లం కూడా వేసుకుంటున్నాను. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కానీ తురిమి కానీ వేసుకోండి. ఇందులోకి 5-6 యాలకులు కూడా వేసుకోవాలి. ఈ మినపప్పుని బెల్లాన్ని సాధ్యమైనంత ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. మెత్తటి పిండిలాగా అయితే రాదండి, కొద్దిగా బరకగా వస్తుంది. అలాగే ఉండాలి మనకి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు బెల్లం వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొక కప్పు మినపగుళ్ళు తీసుకొని మొదలు గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక కప్పు బెల్లం వేసి ఆ పిండిలో కలుపుతున్నాను. ఇలా పిండిలో బెల్లం అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే బెల్లము మినప్పిండి బాగా కలిసిపోతాయి అన్నమాట. నేను లడ్డూ కట్టడానికి ఒక కప్పు కరిగించిన నెయ్యి తీసుకున్నానండి. మొత్తం నెయ్యి ఒకటేసారి పిండిలో వేయకుండా 2 స్పూన్ల చొప్పున వేసి లడ్డూలు కడితే మనకి నెయ్యి చాలా తక్కువగా పడుతుందండి. మీరు సగం నెయ్యి సగం నూనె కూడా వాడచ్చు. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు కంప్లీట్గా నూనెతో కూడా చేసుకోవచ్చండి. కానీ నెయ్యితో చేయటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మినప్పప్పు మన బోన్ స్ట్రెంత్కి, డైజెషన్కి, హార్ట్ హెల్త్కే కాదండి, బ్లడ్ షుగర్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి. ఐరన్, కాల్షియం, పొటాషియం ఉండడం మూలన చక్కగా ఎనర్జీ లెవెల్స్ని బూస్టప్ చేస్తుంది. చూశారు కదా, మన లడ్డూలన్నీ తయారైపోయాయండి. ఈ లడ్డూలు పండగ రోజుల్లోనే కాదండి, రోజుకొక లడ్డు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి ఇచ్చినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. నేను ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత మృదువుగా వచ్చాయో. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో చేసి కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.